హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1వ తేదీన తీసుకోబోయేటటువంటి రేషన్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అయితే పెట్టారు. సో రేపు రాత్రిలోగా మీరు ఈ ఒక్కటి చేసుకుంటేనే మీకు మే 1వ తేదీకి సంబంధించినటువంటి రేషన్ అయితే ఇస్తామని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనం ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానని ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రతి నెల వీరందరికీ సంబంధించి ఒక కొత్త రూల్ అయితే వచ్చింది. రేపు రాత్రిలోగా మీరు ఈ ఒక్కటి చేసుకుంటేనే మీకు రేషన్ అయితే అందబోతుందండి. అయితే ఆ ఒక్కటి ఏంటి, ఆ ఒకటి మనం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. మన యొక్క దేశవ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. అయితే ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు తప్పనిసరిగా ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఈ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు రేషన్లో కూడా మీ యొక్క రాష్ట్రంలో కూడా రేషన్ పంపిణీ అయితే చేయండి అని చెప్పేసి అయితే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. అయితే మనకు ఈ ఏదైతే ఈకేవైసీ ఉందో ఈ ఈకేవైసీ అనేది చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ రేషన్ షాపులకు సంబంధించినటువంటి డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అయితే డీలర్ల దగ్గర ఎవరెవరు ఈకేవైసీ చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోకూడదు అనేది మొత్తం లిస్ట్ అనేది ఉందండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక మీ యొక్క పేరు ఆ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ లిస్ట్లో ఉంటే చేసుకోండి, లేకపోతే కనుక మీకు ఆల్రెడీ ఈకేవైసీ అయిందని చెప్పేసి అర్థము. ఒకవేళ మీరు ఆ లిస్ట్ చెక్ చేసుకుంటే కనుక మీ యొక్క పేరు ఉందనుకోండి, మీ యొక్క పేరు ఉంటే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతమంది వెళ్ళి వేలిముద్రలు అయితే వేయాలి. వేలిముద్రలు వేసి మీరు ఆ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఏంటంటే మే నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకు రేషన్ పంపిణీ అనేది జరగదండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ కార్డులకి ఈకేవైసీ అనేది కంపల్సరీగా అయితే చేసుకోండి. ఒకవేళ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఇప్పుడే మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు పేరు అనేది చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పనిసరిగా వేరే వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.